హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం విటమిన్ డి రిచ్ ఫుడ్ మష్రూమ్ కర్రీ చేసుకున్నామండి. ఇమ్యూనిటీని పెంచి లెమన్ గ్రాస్తో చారు పెట్టుకున్నామండి. ఇవి రెండు హెల్దీగా చేసుకోవటం ఎలాగో చూద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తామండి. 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నానండి. దీన్ని బియ్యం పిండితో రుద్ది ఎండలో 1 అవర్ పాటు పెట్టానండి. ఈ మష్రూమ్స్ ఎండలో పెట్టడం వలన ఇందులో ఉన్న డి విటమిన్ మరింత పెరుగుతుందండి. పచ్చి బఠానీ 2 స్పూన్స్ తీసుకున్నాను. మసాలా కోసం ధనియాలు రోస్ట్ చేశానండి. జీలకర్ర, మిరియాలు, గసగసాలు, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయలు, గరం మసాలా, మసాలా దినుసులు, ఒక టమాటా, ఉల్లిపాయ అండి, ఉప్పు, పసుపు, కారం, మెంతిపొడి అండి, స్ప్రింగ్ ఆనియన్స్, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి. ఇవేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇక ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసానండి. ఒక 1/2 స్పూన్ దాకా వేసాను. ఈ మష్రూమ్ వేస్తున్నాను. సాల్ట్ వాటర్ వేసి పెట్టుకొని ఉన్నానండి ఆల్రెడీ. వీటిని ఇందులో వేస్తున్నాను. ఇవి చిన్న ముక్కలుగా చిన్నవి కాబట్టి నేను ముక్కలు కట్ చేయలేదండి. పెద్దగా ఉంటే కట్ చేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, పసుపు. ఇలా చేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. దీన్ని ఆవగించడం అంటారు. ఇలా చేయడం వల్ల వాసన రాకుండా ఉంటుందండి. మట్టి పాత్ర పెడుతున్నానండి. ఆయిల్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక బిర్యానీ ఆకు వేస్తున్నానండి. 2 ఇలాచీలు, 2 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నానండి. ఇవి వేగేలోపు మనం ఒక టమాటాని, ఉల్లిపాయని కచ్చాపచ్చిగా రోట్లో దంచుకొని వద్దామండి. టమాటాని, ఉల్లిపాయని కచ్చాపచ్చిగా దంచుకున్నాం కదా, ఈ పేస్ట్ వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగేలోపు మనం మసాలా వేసుకున్నామండి. ధనియాలు 2 స్పూన్లు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్ అండి. దీనికి మిరియాలు కాస్త ఎక్కువ వేసుకోవాలండి. ఈ గసగసాలండి. ఈ గసగసాలు నేను రోస్ట్ చేసుకొని కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్నానండి. ఒకేసారి ఇందులో వేస్తే కొబ్బరితో పాటు మెరగదండి. సో దీన్ని నేను ఇలా దంచి పెట్టుకున్నాను. ఇది వేసేస్తున్నాను. అదేవిధంగా 10 వెల్లుల్లి గర్భాలు తీసుకున్నానండి. 10 పాయలు. అల్లం కూడా ఒక 2 అంగుళాలు పీసెస్ చేసుకున్నానండి. పచ్చి కొబ్బరి అండి, ముక్కలు చేసుకొని వేసుకుందాం. నేను పేస్ట్ పట్టుకొచ్చుకున్నా. ఈ పేస్ట్ కాస్త కలర్ మారిందండి. పచ్చి బఠానీలు వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు పచ్చి బఠానీలు వేస్తున్నాను. పేస్ట్ రెడీ అయిపోయిందండి. పేస్ట్ మిక్సీ పట్టుకొచ్చుకున్నాను. ఇలా మెత్తగా ఉండాలండి. ఒక 50% వేగాయండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి, పుదీనా. మనం రెడీ చేసుకున్న మసాలా వేస్తున్నానండి. ఈ మసాలాలన్నీ ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుంటేనే కూర టేస్ట్ అనేది 30% పెరుగుతుందండి. అల్లం వెల్లిగడ్డ కానీ, ధనియాలు, జీలకర్ర మొత్తం ఇప్పుడు మనం ఫ్రెష్గా వేసుకున్నాం కదండి. అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఆల్రెడీ మనం కొంత ఉప్పు ఇందులో వేసుకున్నాం. తక్కువ ఉప్పు వేసుకున్నామండి. సరిపోకపోతే చూసి వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి. పసుపు కూడా 1/2 స్పూన్ వేస్తున్నానండి. కారం 1 స్పూన్ వేస్తున్నానండి. ఒక్క పచ్చిమిరపకాయని కట్ చేసి వేస్తున్నానండి. మెంతి పొడి 1 చిటికెడ వేస్తున్నానండి. ఈ మసాలాలన్నీ వేగి ఒక్క పొంగు వచ్చేంత వరకు కొంచెం వాటర్ మిక్స్ చేసి మూత పెడదామండి. ఉడికే వరకు కొంచెం టైం పడుతుందండి. ఒక 5 మినిట్స్ వరకు ఈ కొబ్బరి పొంగు వచ్చేంత వరకు ఉంచాలండి. మనం ఎవరైనా బెడ్ రెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, ప్రధాన సమస్య విటమిన్ డి లోపం ఒకటి, B12 లోపం ఒకటి ఉంటుందండి. ఈ 2 దాని తర్వాత ఐరన్ లోపం కూడా వస్తుందండి. దీనివల్ల మనకి ఆస్టియోపోరోసిస్, అదేనంటే ఎముకలు గుల్లబారటం, నీరసంగా ఉండటం, బాడీ పెయిన్స్ రావటం, ఇంకా హెయిర్ లాస్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతుంటుందండి. ఈ డి విటమిన్ న్యాచురల్గా మనకి సూర్యరశ్మి వల్ల వస్తుంది. మనం ఒక 1/2 అవర్ ఎండలో కూర్చోగలిగితే
మనం డి విటమిన్ని ఫిలప్ చేసుకోవచ్చండి. కానీ నవాడేస్ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, లేదంటే నైట్ డ్యూటీస్, అపార్ట్మెంట్ కల్చర్ కానివ్వండి, మనకి ఎండ అనేది దొరకడం తక్కువ అయిపోయిందండి. దీనికోసం మనం క్యాప్సిల్స్ వాడటం, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు వీటి మీదకి వెళ్ళిపోతున్నాం కదండి. న్యాచురల్గా మష్రూమ్లో మనకి డి విటమిన్ చాలా ఎక్కువగానే ఉంటుందండి. మినరల్స్ ఎక్కువ ఉంటాయి, పోషకాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఇందులోను. ఈ కర్రీని ఇవి బాడీలో నిల్వ కూడా ఉంటాయండి. విటమిన్ డితో పాటు B12 కూడా తగ్గుతుందండి. B12 తగ్గితే కూడా మనకి నీరసంగా ఉండటం, హెయిర్ లాస్ రావటం, మగతగా ఉండటం జరుగుతుందండి. మనకి రోజుకు 2.4 మైక్రోగ్రామ్స్ మనకి B12 కావాలండి. కానీ మనకి డి విటమిన్తో పాటు B12 కూడా తగ్గిపోతుంది కదా. బి విటమిన్ అనేది B12 మష్రూమ్స్లో 2.9 నుంచి 3.9 వరకు ఉంటుందండి. కూరడుకుందాం ఒకసారి చూద్దాం. ఇంకా పొంగు రాలేదండి. మామూలు పుట్టగొడుగులో 2.9 ఉంటుంది అనుకున్నాం. అదే అడవి పుట్టకుక్కలు అయితే, అంటే మన పొలాల గట్టు మీద దొరుకుతాయి కదండి నాటు పుట్టకుక్కలు, వాటిల్లో 3.9 వరకు ఉంటుందండి. ఈ మష్రూమ్స్, ఈ నాటు పుట్టగొడుగులు అంటే నాకు నా చిన్నప్పుడు జరిగిన ఒక విషయం గుర్తుకొస్తుందండి. పొలాల గట్టు మీద ఈ మలుసు ఉంటాయండి. ఈ సంవత్సరం ఒక డేట్కి మష్రూమ్స్ అనేది వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా అదే డేట్కి అదే ప్లేస్లో మష్రూమ్స్ ఉంటాయండి. అలా ఉన్నప్పుడు నేను ఆ పొలాలకు కూడా కొన్ని పేర్లు ఉండేదండి. ఆ పొలాల పేర్లు అవి తెలుసుకొని రాసి పెట్టుకునేదాన్ని, నోట్ చేసుకునేదాన్ని. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మా నాన్నగారు గుర్తు చేసేదాన్ని, పొలం గట్టు మీద అదే మష్రూమ్స్ ఉంటాయి అని చెప్పి. తెల్లవారుదాన్ని 5 o'clock మా నాన్నగారిని లేపేసి చెప్పేదాన్ని. మా నాన్నగారు పొలం గట్టుకు వెళ్ళేవారు. మా నాన్నగారితో పాటు నేను కూడా వెళ్ళేదానండి. వద్దన్నా ఊరుకునేదాన్ని కాదు, వెళ్ళిపోయేదాన్ని. మా నాన్నగారు ఎక్కడ చూడంగానే, ఆ పుట్టకుక్కలు చూడంగానే చాలా హ్యాపీ అనిపించేది. ఆ నాన్నగారు పిలుస్తూ ఉండేవారు. నాకేమో ఎప్పటిదాకా డౌట్స్ వచ్చేసిందండి. ఈ పుట్టకుక్కలు ఎవరు వేశారు, ఎప్పుడు వేశారు, ఎలా ముల్చాయి అని అడిగేదానండి. మీకు ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. కూర ఉడికిపోయిందండి, ఉడికిపోయింది చూద్దాం. ఈ మష్రూమ్స్ వేస్తున్నానండి. వాటర్ తోటి వేసేయచ్చండి. మష్రూమ్స్ తొందరగా ఉడికిపోతాయండి. ఈ టైంలో కొంచెం కరివేపాకు వేద్దామండి. ఎప్పట్లాగే తుంచేస్తున్నానండి. ఒక 10 to 15 minutesలో మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీని ఉడికించుకోవాలండి. కొద్దిగా వాటర్ కలుపుదామండి, హాట్ వాటర్. చెప్పుకున్నాం కదా, మసాలా వేసిన ఏ కూరలైనా మనం హాట్ వాటరే కలపాల్సి ఉంటుంది, చల్లని వాటర్ కలపకూడదు. దీనికి మూత పెట్టేసి పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసుకున్నామండి. కూర ఉడికేలోపు మనం లెమన్ రసం తయారు చేసుకున్నామండి. దీనికోసం ముందు ఒక పాన్ పెడుతున్నాను. పాన్ పెట్టి వాటర్ వేస్తున్నానండి. లెమన్ రసం కట్ చేసుకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నామండి. ఇది మా టెర్రస్ మీద నుంచి తెచ్చుకున్నానండి. ఈ లెమన్ గ్రాస్ బయట చాలా కాస్ట్లీ ఉంటుందండి. 10 grams 150 rupees కూడా అమ్ముతుంటారండి. ఈ మొక్క ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చండి. ఒక్కసారి వేసి సంవత్సరం పొడుగుతో మనకి లెమన్ గ్రాస్ వస్తూనే ఉంటుంది. ఇవి ఎండిపోయి, ఇది గడ్డి జాతికి చెందిన మొక్క అండి. మంచి అరోమా వస్తుందండి. ఇది మూత పెట్టి ఉడకనిద్దామండి. ఈ మొక్క కషాయం పొద్దున్నే పరిగడుపున నేనైతే రోజు 1 glass తాగుతానండి. జలుబు, దగ్గు, ఫీవర్ లాంటివి రాకుండా కాపాడుతుందండి మనల్ని. చాలామంది లెమన్ గ్రాస్ వాడతారండి, టీలో కూడా వాడతారు. టీలో కూడా వేసుకోవచ్చండి. ఏ విధంగా అయినా సరే అప్పుడప్పుడు తాగేదానికి ట్రై చేయండి. ఇమ్యూనిటీ బూస్ట్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఆకు బాయిల్ అయ్యేలోపు మనము ఈ రసానికి కావాల్సిన మసాలాలు వేసుకున్నామండి. 10 మిరియాలు చిన్న రోట్లు వేసి దంచుకున్నామండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేస్తున్నానండి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏదైనా ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ పెరుగుతుందని దీన్ని మనం కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవి కచ్చాపచ్చగా దంచుకుందామండి. ఇలా కచ్చాపచ్చగా ఫ్రెష్గా దంచుకున్నానండి. ఇందులో వాటర్ ఒకసారి వడకట్టుకుందామండి. మరికన్ను నీళ్ళు వేసి మరోసారి మరగబెడదామండి. ఇలా 2 సార్లు మనం మరగబెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న పోషకాలన్నీ బయటకు వచ్చేస్తాయండి.
ఇది మరుగుతూ వస్తున్న అరోమా ఉందండి, చాలా బాగుంది. అప్పుడప్పుడు నేను ఫంక్షన్స్, మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగేటప్పుడు ఈ ఆకును బాయిల్ చేసి టేబుల్ ముందు పెడతానండి. ఏ రూమ్ ఫ్రెషర్స్ వాడాల్సిన అవసరం ఉండదండి. ఇక ఇలా 2 సార్లు రసం తీసేస్తామండి. మరోసారి వడపెట్టుకుందాం. స్టవ్ మీద పాత్ర పెడుతున్నానండి. పాత్ర హీట్ ఎక్కాక దీన్ని బటర్తో పోపు పెట్టుకున్నామండి. ఒక 1/2 స్పూన్ వరకు బటర్ వేస్తున్నానండి. అదే వెన్న ఇంట్లో తయారు చేసుకున్నాను. ఇది చెట్లు వేసానండి. క్రష్డ్ గార్లిక్స్ అండి, 5 తీసుకున్నాను. కొంచెం ముందు చేస్తున్నానండి. ఇవి గార్లిక్ మొక్క, ఇది మా టెర్రస్ పైన ఉన్న మొక్క. ఇవి గార్లిక్ మొక్క నుంచి తీసేయండి. ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా వేయండి. ఈ టైంలో మనం ముందుగా చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు పౌడర్ వేస్తున్నానండి. కచ్చాపిచ్చిగా దంచుకున్నాం కదా. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇవి వేగాక స్టవ్ కట్ చేసి మనం ఈ లెమన్ గ్రాస్ జ్యూస్ పోస్తున్నామండి. ఇందులో మనం ప్రత్యేకంగా కారం లేదండి. ఈ ఎండుమిర్చి, కొంచెం మిరియాల పౌడర్ వేసాం కదండి, అదే కారం సరిపోతుందండి. ఎల్లిగడ్డని ఇలా మిర్చిని కొంచెం నలుపుకోవాలి. ఒక 1/2 చెక్క అంటే సగం నిమ్మరసం పిండుతున్నామండి. ఈ నిమ్మరసం వేడివేడిగా దాంట్లో నింటే మనం పిండేస్తే ఇందులో ఉన్న సి విటమిన్ నశిస్తుందండి. వేరే కాదండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టిన నిమ్మకాయలో ఉన్న సి విటమిన్ అనేది మనం నష్టపోవాల్సి ఉంటుంది. ఈ ఇమ్యూనిటీని పెంచే లెమన్ గ్రాస్ రసం తయారైపోయిందండి. ఉడికిపోయిందండి. ఈ టైంలో కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి గుమ్మగుమ్మలాడే చిక్కటి గ్రేవీతో ఎన్నో పోషక విలువలు ఉన్న మష్రూమ్ కర్రీ, ఇమ్యూనిటీని పెంచే లెమన్ గ్రాస్ రసం తయారైపోయిందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో హెల్తీ రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఓం శాంతి.